స్కిన్కు మొత్తం ఆయిలే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనది కోడి స్కిన్తో చేసిన కర్రీ. అంటే ఇది తోళ్ళు అంటారు ఫ్రెండ్స్ మా తెలుగులో అయితే. కోడి స్కిన్ కర్రీ. ఇక్కడైతే పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ మనం అయితే కోసి రెడీ ఉంచుకున్నాం ఆనియన్తో సహా. ఇప్పుడు మనమైతే ఆయిల్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులో అయితే ఆయిల్ పోసుకున్నా. మనం ఆయిల్ పోసుకొని గ్యాస్ స్టవ్ కొంచెం ఆన్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఉన్న మన ఉల్లిగడ్డ అనేది ఇందులో వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం. ఇవి కాసేపు వేగించుకోవాలి. మనము మంచిగా వేగినాక ఇందులో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కోళ్ళ కర్రీ అంటే కోడి స్కిన్ ఇందులో వేసుకోవాలి. ఇందులో అయితే మనం అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాక మనం అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక కాసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కాసేపు వేగినాక మనం ఆయిల్లో ఫ్రై అయినాక మనం ప్రిపేర్ చేసుకున్న తోళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి. అంటే కోడి స్కిన్ అంతా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం తక్కువ పడ్డట్టున్నది, ఏం కాదులే, కొంచెం మనం మసాలా వేస్తాం కదా అందులో సెట్ అవుతుంది. ఈ వీడియో చూసే వారు అందరూ లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు కూడా అర్థం కాదు టాపిక్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న కోడి స్కిన్ని ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసుకున్నాక మనం అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్కిన్ అనేది ఇలా మనము ఇలా చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. మంచిగా మనం వేసిన అల్లం పేస్ట్ మంచి పీస్లాగా అనేది చక్కగా పట్టుకుంటుంది. ఇలా కాసేపు మనం ఉడికించుకున్నాక టమాటా అనేది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇందులో మనం నూరిన మసాలా అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నూరుంచుకున్న మసాలా ఇది ఇందులో అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో మనం అయితే ఈ నూరిన మసాలా ఉన్న ప్లస్ చికెన్ మసాలా కూడా ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి యాడ్ చేసుకుంటేనే మనకు చక్కగా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు కూడా యాడ్ చేసుకుని వారైతే యాడ్ చేసుకోర్రి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో మనమైతే టమాటా యాడ్ చేస్తున్నాము. ఇందులో టమాటా అయితే యాడ్ చేసుకున్నాక దానిపైన కారపొడి ఉన్న సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు టమాటా అయితే వేసేసిన ఈ కర్రీలో ఇందులో మనమైతే కారపొడి తక్కువ, అంటే మనం మసాలా వేసుకున్నాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువ ఉంటుంది. మీరు కారం ఎక్కువ తినేవారైతే వేసుకోండి, ఏం కాదు. మనం సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాము. మనమైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాల మీద వేయడం వల్ల సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటా అనేది టక్కన ఉడికేస్తుంది టమాటాల మీద. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉడుకుతుందో చూడండి. మనకైతే మన కోడి స్కిన్ కర్రీ చాలా బాగా ఉడుకుతుంది కదా. ఇలా మంచిగా నీట్గా ఉడికించుకోవాలి. మనం అయితే దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇంత ఆయిల్ జమ అయింది. మన ఆయిల్ పోయకుండా కూడా ఈ స్కిన్ కర్రీ అనేది సింపుల్గానే దానికి మన స్కిన్కు ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. చూడండి, ఇక ఆయిల్ మొత్తం ఆయిల్ చూడండి ఫ్రెండ్స్. స్కిన్ కర్రీలో ఆయిల్ పోయకుండా కూడా ఆయిల్ తయారవుతుంది. కానీ మనం ఫస్ట్ ఆయిల్లో ఏం పని కర్రీ వేయలేం కదా. చూడండి ఫ్రెండ్స్, బాగా అంటే బాగా జమ అయింది ఆయిల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనది కోడి స్కిన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ ఒకసారి వేసుకొని మనం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నా వీడియో నచ్చిన వారైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ కూడా వేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, మరి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. టేస్ట్ ఎలా ఉందో
చూసి చెప్పేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కోడి స్కిన్ కర్రీ తయారైపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మరి టేస్ట్ ఎలా ఉందో అనుకుంటున్నారో మీరు చూడండి. మొత్తం ఆయిల్ ఉన్నది, స్కిన్కు మొత్తం ఆయిలే. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ కూడా పెట్టండి. ఓకే మరి బాయ్.